కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి పోలేలు ఎలా చేయడమో తెలియదు. తెలంగాణ వంటకాలలో ఇదొక ప్రసిద్ధమైన వంటకం. ఉగాది రోజు పోలేలు చేసుకొని నైవేద్యం సమర్పించుకొని పోలేలు తింటారు. పోలేలు ఎలా చేయాలంటే గోధుమ పిండి నానబెట్టాలి. నానబెట్టి ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత పప్పు పప్పు చక్కెర అలా మొత్తం ఒక దగ్గర చేసి పూర్ణంలాగా చేసుకోవాలి. పూర్ణం చేయాలి. పూర్ణం చేసి గోధుమ పిండిని అలా చేసి చపాతీలాగా చేయాలి. చపాతీలాగా చేసిన తర్వాత చపాతీ కాదు, మామూలుగా ఒక రౌండ్గా చిన్న బిల్లలాగా వేసి దాంట్లో పూర్ణం పెట్టి పోలేలాగా చేసుకొని అలా చేసుకోవాలి. అలా చేసుకొని దాన్ని రొట్టె పెంక పెట్టి పెంకను కాల్చాలి. రొట్టె మీద పొయ్యి మీద అలా చేసుకున్న తర్వాత ఏమంటారు ఆ పోలేని తీసి పెంకపై కొద్దిసేపు కాపి కొంచెం నూనె అలా జీలకరించుకొని నూనె వేసుకొని, మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు నూనె వేస్తాం కదా గుడ్డు వేసే ముందు, అలా ఉల్లిగడ్డతో గుడ్డు అలా నూనె దానిపైన పెంక పైన పూసి అలా పోలే తీసి పెంకపై వేయించాలి. అలా పెంకపై వేయించుకోవాలి మంచిగా నీట్గా. అది కాలేంత వరకు ఆగి చూసుకోవాలి. అలాగే పొయ్యి మండడం మాత్రం చాలా ఇంపార్టెంట్. పొయ్యి మాత్రం నిండా మంచిగా మండితేనే, మంట చుట్టుముట్టు అంటుకుంటేనే పోలే మంచిగా కాగుతుంది. పొయ్యి మండతలేదు. అలా పోలే మొత్తం కాలే వరకు వెయిట్ చేయాలి. అంతలోపు ఇంకో పోలే చేసుకోవాలి. పిండి అలా ముద్దలా చుట్టాలి. పోలేలు తీసి ఉల్టా పల్టా వేయాలి. చాలా మంచిగా అయింది. మనకు కనిపిస్తుంది కదా, అలా మంచిగా కాగాలి. మంచిగా రొట్టెలాగా కాల్చిన తర్వాత అలా చేయాలి. అలా పూర్ణం ఇంకొకటి తీసుకొని కొంచెం అందులో పెట్టాలి. అలా అది కాలేలోపు ఇంకోటి అలా రెడీ చేసుకోవాలి. అలా ముద్దలాగా చుట్టాలి. ముద్దలాగా చుట్టి మనం చపాతీ ఎలా చేస్తామో అలా దానిపైన చుట్టాలి. పూర్ణం అలా చుట్టి ఆ పూర్ణం దానిపైన పెట్టి పీట మీద పెట్టి పోలేలాగా చేయాలి. పోలేలాగా చేసి మంచిగా అలా చూడండి, మా అమ్మ ఎలా చేస్తుందో చూడండి. అలా పెట్టేసి చపాతీలాగా కొట్టాలి. అప్పటిలోపు ఆ పోలే కాలిందా లేదా చూసుకోవాలి. కాలింది, పోలే కాలింది. ఆల్రెడీ ఇక్కడ చేసినవి ఉన్నాయి. కాలింది తీసి ఇందులో వేసింది. జనరల్గా మాకు మా తాత చనిపోయింది కాబట్టి మాకు నైవేద్యం లేదు. నైవేద్యం ఉన్న వాళ్ళు నైవేద్యం సమర్పించుకొని ఇంట్లో పూజ గీజ చేసి మంచిగా ఆరగించగలరని నా యొక్క మనవి.